న్యాయవాదిపై అకారణంగా దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ అనంతపురంలో న్యాయవాదులు రోడ్డెక్కారు. కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఊరేగింపు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డిపై సిఐ శశిధర్ రెడ్డితో పాటు ఎస్ఐ కానిస్టేబుళ్లు దాడికి పాల్పడినట్లు న్యాయవాదులు ఆరోపించారు. స్టేషన్కు తీసుకువెళ్లి ఇష్టానుసారం కొట్టడమే కాకుండా చెప్పరాని భాషలో దూషించారని ఆరోపించారు. ఈ క్రమంలో అనంతపురం నగరంలో ఇవాళ న్యాయవాదులంతా రోడ్డెక్కారు. సిఐ శశిధర్తో పాటు ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కోర్టు ఎదుట కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని ఈ సంఘటన మీద జిల్లా అధికారులు తగిన విచారణ చేస్తారని హామీ ఇచ్చారు. దీంతో న్యాయవాదులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా బాధితుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో కొన్ని వ్యవహారాల మీద ఆర్టీఐ యాక్ట్ కింద వివరాలు కోరామని, అప్పటి నుంచి తనపై కక్ష కట్టిన సిఐ శశిధర్ దాడికి పాల్పడ్డారన్నారు. కానిస్టేబుళ్లు, ఎస్ఐ, సిఐలు తనపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నల్ల కోటు వేసుకున్న వారంతా తన వెంట్రుకతో సమానం అన్నట్టుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐతో పాటు ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసే విధంగా పిలుపునిస్తామని హెచ్చరించారు. సార్, నా పేరు కె చంద్రశేఖర్. నేను అనంతపూర్లో ప్రాక్టీసింగ్ అడ్వకేటు. నా సొంతూరు సార్ నా పేరు చంద్రశేఖర్. నేను అనంతపూర్లో ప్రాక్టీసింగ్ అడ్వకేటు. నా సొంతూరు కొండపల్లి విలేజ్, కనగానపల్లి మండలం, సత్యసాయి జిల్లా. నేను అంబేద్కర్ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంటే ఆ రోజు ఇంటి దగ్గరే ఉండిపోయినా, ప్రాక్టీస్కి రాలేదు కోర్టుకి. అయితే ఆ రోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కాలనీ వాసులు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు బందోబస్తు వచ్చారు. కాలనీ వాసులు ఊర్లో ఊరేగింపుగా అంబేద్కర్ గారిని పూలతో ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. అయితే ఆ సందర్భంగా బందోబస్తుగా వచ్చిన సిఐ గారు వేరే చోట ఒక 10 మంది కూర్చున్నారు. ఏరా ఇక్కడ కూర్చున్నారు, లంజా కొడుకల్లారా ఇక్కడ రండి అన్నాడు. పోతే అక్కడ అరే ఒరే అంటున్నారు. సార్, ఇక్కడ పబ్లిక్ ప్లేస్, మీరు అరే ఒరే అంటున్నారు. అరే ఒరే అనడం తప్పు, ఇవి మర్యాదగా మాట్లాడండి, లేదంటే లీగల్గా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పాం. లీగల్గా వెళ్ళాల్సి వస్తుంది అంటే నువ్వు అడ్వకేట్ అయితే ఎవరికి తోపు, ఏం తోపు, నిన్ను కొడితే దిక్కెవరు, నిన్ను ఎత్తపోయి కొడతామని చెప్పి సిఐ గారు అన్నారు. ఆ విజువల్స్ కూడా మనం ఫోన్లో ఉన్నాయి కాబట్టి తీసుకుని చూడొచ్చు మీరు. ఇట్లా దుర్బిసలాడుతున్నారు. అంటే 5 గంటలప్పుడు నన్ను సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ ఆంజనేయులు గారు, ఇంకో కానిస్టేబుల్ చిరంజీవి, సిఐ డ్రైవర్, వీళ్ళు అందరూ తో పాటు ఇంకో 5 మంది అందరూ కలిసి నా పైన ముక్కుముడి దాడి చేసి చాలా ఘోరంగా, అంటే ఘోరంగా కొట్టారు. కొట్టడమే కాకుండా అప్పటికప్పుడు ఈ కానిస్టేబుల్ ఇద్దరు, సిఐ డ్రైవర్, కానిస్టేబుల్ వచ్చి ఆంజనేయులు, చిరంజీవి, వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించి పోలీస్ జీప్ తీసుకొని వెళ్ళారు. అక్కడ పోతా ఏమన్నారంటే, నల్ల కోటు వేసుకున్న వాళ్ళు ఏంటితో సమానమో తెలుసా, నల్ల కోటు మా కింది ఎంటికల కలర్ ఉంటుంది, ఆ ఎంటికల కలర్ కాబట్టి మీరు చాలా చీపు, జడ్జెస్ కానీ మీరు కానీ ఈ కలర్ వేసుకుంటారు, మీకు మా ఎంటికలతో సమానం మీ కోర్టు, మీకేంద్ర మేము రెస్పెక్ట్ ఇచ్చేదని చెప్పేసి దుష్పులాడారు. మీ కథ ఏందో నేను రేపు చూపిస్తా, అడ్వకేట్ పవర్ ఏందో నేను రేపు మీకు చూపిస్తాను, ఓ జడ్జి గారిని అన్నారు, మీరు జడ్జి గారితో కూడా మేము ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పేసి చెప్తే అప్పుడు నా జోబులు చెక్ చేశారు. నా జోబులు చెక్ చేస్తే సమ్ అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ లాక్కొని, ఈ విషయం కనుక మీరు ఎక్కడన్నా కానీ చెప్తే కనుక నీ పైన గంజా కేసు, పోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇట్లా ఎన్నో కేసులు బుక్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేసి మీరు జీవితాంతం లోపలే ఉండేటట్లు చేస్తామని చెప్పేసి పోలీసులు బెదిరించారు. సిఐ శ్రీధర్ గారు, ఎస్ఐ రిజ్వాన్ గారు, ఒక 10-15 మంది కానిస్టేబుల్ వచ్చారు. బందోబస్తు కోసం వచ్చారు. బందోబస్తుకు వస్తే ఆ ర్యాలీకి ఎటువంటి ఆటంకం కలగలేదు. ఫస్ట్ నా పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ అట్రాక్టబుల్ చేసి నన్ను కొట్టాము, నీకు గాయం అయ్యిందని చెప్పి ఒక కంప్లైంట్ రాసి ఆ కంప్లైంట్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇది పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పేసి వేరే కంప్లైంట్ ఫస్ట్ నాన్ అవైలబుల్ కేసు పెట్టి తర్వాత అవైలబుల్ కేసులు పెట్టి సెక్షన్స్ అప్లికబుల్ చేసి అది సాయంత్రం 5 గంటలప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అర్ధరాత్రి 11:45 గంటలప్పుడు 41 CRPC నోటీస్ ఇచ్చి ఇప్పుడు BNSS 35 క్లాస్ 3 ఇచ్చి నన్ను బయటికి పంపించారు. అప్పటి వరకు సాయంత్రం 5 గంటలకు వెళ్తే రాత్రి 11:45 వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంచుకున్నారు. ఈ గాయమైంది, రక్తస్రావణం అవుతుంది, ఫస్ట్ ఇంజెక్షన్ చేయండి అన్నా కూడా ఎటువంటి డాక్టర్ని ప్రొవైడ్ చేయలేదు. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు గురి చేస్తూనే పోలీస్ స్టేషన్లో కింద కూర్చోబెట్టి అవమానకరంగా ప్రవర్తించారు. నా పేరు కె చంద్రశేఖర్ రెడ్డి. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్, అదేవిధంగా వైసీపీ లీగల్ సెల్‌లో యాక్టివ్గా ఉంటున్నాను.
ప్రధానంగా నా పైన ఈ దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆర్టీ యాక్ట్ రికార్డ్ అవుతుంది సార్. ప్రధానంగా ఈ దాడి నా పైన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆర్టీ యాక్ట్ పదే పదే అడుగుతున్నాను. ఇప్పటికి 5 సార్లు ఆర్టీ యాక్ట్ అడిగిన. ఒక కేసు విషయంగా నా దగ్గర క్లయింట్లు వచ్చారు. సార్ ఇది పరిస్థితి అని వస్తే దానికి ఆర్టీ యాక్ట్ అడుగుతానమ్మా, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి ఆ కేసు ఏ రోజైతే రిజిస్ట్రేషన్ అయిందో ఆ రోజు ఒక రోజు తర్వాత రిజిస్ట్రేషన్ రోజు ముందు రిజిస్ట్రేషన్ తర్వాత అక్కడ దాదాపు 30 నుంచి 60 మంది పోలీస్ బందోబస్తు, తర్వాత ఒక 20 మంది మెడికల్ సిబ్బంది, ఒక 20 నుంచి 30 మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు. వాటి వివరాలు అన్ని శాఖల వారికి పంపించి ఆర్టియాక్ట్లో ఆ వివరాలు మాకు ఇవ్వండి, ఎవరెవరు బందోబస్తు వచ్చారు అని అడిగాము ఒక పాయింట్. రెండో పాయింట్, అక్కడ ఎటువంటి సమాచారం సేకరించారు, అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగాయా, ఏమైనా ఫిర్యాదులు అందాయి, ఫిర్యాదులు అంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారు, అక్కడ వచ్చిన ఆర్డీఓ గారు కావచ్చు, లేదంటే డిఎస్పీ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, లేదంటే ఎవరెవరైతే అధికారులు వచ్చారో వాళ్ళ వివరాలు ఇవ్వండి అని ఇట్లాంటి విషయాలు అడుగుతుంటే వాళ్ళకి కడపమంటాయి. వీడు కనుక ఈ ఊర్లో ఉంటే కనుక, లేదంటే వీడు కనుక యాక్టివ్గా ఉంటే భవిష్యత్తులో మన పోలీసులకు ఇబ్బంది అవుతుంది, వీడిని సైలెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి ఇరికించాలనే ఉద్దేశంతోనే ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని నా పైన తప్పుడు కేసు పెట్టి బెదిరించాలని చూస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఇంత రక్తగాయాలు ఎందుకు అవసరం వచ్చిందంటే అక్కడ దాదాపు 10 మంది మాట్లాడుతుండగా అక్కడ అరే ఒరే అంటున్నారు. సార్ మీరు కరెక్ట్ గా మాట్లాడండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దండి, మీరు ఏదైనా కూడా మర్యాద పూర్వకంగా మాట్లాడండి, పబ్లిక్ ప్లేస్ లో అరే ఒరే అనడం తప్పు అని మాట్లాడితే నువ్వు ఎత్తపోయి కొడితే నీకు ఎవరు దిక్కు అంటే ఎత్తపోయి చూడు అన్నదానికి ఇంతగా కొట్టారు, అంటే ఎత్తపోయి చూడు అన్నదానికి ఇంతగా కొట్టారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని ప్రశ్నించొద్దా? ఇక్కడ మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పోలీసు అంద పాతాళం కింద ఉన్నామా, మనం ఎటు పోతుంది, మన భారత రాజ్యాంగంలో ఉన్నామా, లేదంటే పోలీసు యాక్ట్ లో మనం అమలు పరుస్తున్నాం? పోయిన గారు నిన్నటి రోజు ఏమన్నా పోలీస్ యాక్ట్ అమలులో ఉందా? పోలీస్ యాక్ట్ అమలులో ఉంటే ఎటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పారు. పోలీస్ యాక్ట్ అమలులో లేదు. అంతమంది పోలీసులు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీస్ యాక్ట్ అమలులో ఉంటే ఇంతకుముందు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా, లేదంటే పోలీస్ స్వామ్యం ఉందా? అర్థం కాకుండా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ లో. ఇదే కాకుండా ఒక నా మీదే కాదు, ఒక సోషల్ మీడియా యాక్టివిస్టులను కావచ్చు, సోషల్ మీడియా మిత్రులను కావచ్చు, లేదంటే మీడియా మిత్రులను కావచ్చు, జర్నలిస్టులను కావచ్చు, లేదంటే న్యాయవాదులను కావచ్చు, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ని కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి బెదిరించి లాలూచిపరచుకోవడమే వాళ్ళ ముఖ్య కర్తవ్యం. ఆర్టీ యాక్ట్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఏ రోజైతే మేము మా కేసుకు సంబంధించిన శివరాత్రి రోజు ఎటువంటి బందోబస్తు కల్పించారు, బందోబస్తుకు వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరు, వారు ఏమేమి వివరాలు సేకరించారు, అక్కడికి ఎంతమంది జనం వచ్చారు, అక్కడ ఏర్పాట్లు ఏమేమి ఉన్నాయి, ఇది అధికారిక ప్రోగ్రామా, లేదంటే ఆ విలేజ్ వాళ్ళు కొంతమంది కలిసి చేసుకునేదా, లేదంటే ఊరందరూ కలిసి చేసుకునేదా, ఇట్లాంటి వివరాలు మొత్తం అడిగాము. ఆ వివరాలు అడిగినందుకు కూడా వాళ్ళు ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారంటే అన్పార్లమెంటరీ మాటలు నా నోటి నుంచి చెప్పాలంటే నా నాళ్ళకి నిజంగా అంటే సిగ్గుపడుతుంది ఆ మాటలు మాట్లాడాలంటే. పోలీస్ వ్యవస్థలో ఉండి అలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు ఉండాలి వాళ్ళకి. నిన్నటి రోజు కనగానపల్లి మండలం కొండపల్లి విలేజ్లో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ర్యాలీ కోసం ఏదైతే శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం వచ్చినటువంటి సిఐ శశిధర్ గారు, ఎస్ఐ గారు, అలాగే కానిస్టేబుల్కి సంబంధించిన వారు చంద్రశేఖర్ రెడ్డి అనే అడ్వకేట్ పైన నిష్కారణంగా ఆ అబ్బాయి గతంలో 5-6 సార్లు ఆర్టీఐ అప్లై చేసినాడని దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే ఈ దాడికి పాల్పడినటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే కానిస్టేబుల్ పైన వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. అలాగే ఈరోజు పోలీసులు ఏదైతే చట్టానికి సంబంధించి, రాజ్యాంగానికి సంబంధించి ఆ పరిధిలో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు పోలీసు వ్యవస్థ ఏ రకంగా తయారైందంటే వాళ్ళు ప్రత్యామ్నాయ వ్యవస్థగాను, వాళ్ళు ఏదో రాచరికాన్ని ఎలగబెడుతున్నట్లుగాను, వాళ్ళు చేసిందే చట్టం అన్నట్టు ఈరోజు ఎవరిపైన, సామాన్యులపైన దాడి చేయడం, అడ్వకేట్ల పైన దాడి చేయడము, ఇలాంటి దాడుల పరంపర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి తరుణంలో ఈరోజు పోలీసులు చేస్తున్నటువంటి ఈ దాడులను రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే ప్రభుత్వ యంత్రాంగం వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే దాడికి పాల్పడినటువంటి వారిపైన చర్యలు తీసుకోవడంతో పాటు అడ్వకేట్లకు సంబంధించి ప్రొటెక్షన్ యాక్ట్‌ని వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ, అలాగే భవిష్యత్తులో ఇట్లాంటి దాడులు పునరావృతం కాకోకున్నట్ల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు సూర్యచంద్ర యాదవ్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు. అలానే నిన్నటి జరిగినటువంటి ఆ సంఘటనలో సిఐ గారు అడ్వకేట్లు అయితే ఏంటి, ఆ నల్లకోటు ఉంటే ఏంటి అన్నట్టుగా నల్లకోటు నా డాష్ డాష్ అనే పద్ధతిలో మాట్లాడినట్లు ఈరోజు వీడియోలు కూడా ఉంది. దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది.
ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం, అలాగే డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం. ఒకవేళ కంప్లైంట్ ఫైల్ చేయకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా మేము ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.